ఇక శ్రీలక్ష్మి మ్యాడీకి పెళ్ళైన సంగతి తెలుసుకున్న విక్రమ్ ఆశ్చర్యపోతాడు. అసలు వాళ్ళిద్దరికి పెళ్ళైన సంగతి కాలేజీలోనే ఎవరికీ తెలియదని, లక్ష్మి కూడా ఎప్పుడు పెళ్ళైనట్లు ప్రవర్తించలేదని విక్రమ్ చెప్తాడు. ఇందులో లక్ష్మి తప్పేం లేదని, నేనే అనవసరంగా ఆశపడ్డానని చెప్తాడు విక్రమ్. మ్యాడీకి సారీ చెప్పినట్లు దగ్గరికి వచ్చి మీ అంతు కాలేజీలో చూస్తానని, ఇద్దరు కలిసి నాటకమాడి నన్ను వెధవని చేస్తారారా అని చెప్పి వెళ్ళిపోతాడు విక్రమ్. విక్రమ్ వెళ్ళిపోయిన వెంటనే ప్రియంవద లక్ష్మిపై మండిపడుతుంది. అందుకే పెళ్ళైన అమ్మాయిని కాలేజీకి పంపించొద్దని చెప్పానని, ఇప్పుడు చూడండి ఎన్ని గొడవలు ఇంటి మీదికి తీసుకొస్తుందోనని అంటుంది ప్రియంవద. ఆ మాటలకు గోపాల్ అడ్డు చెప్తాడు. విక్రమ్ కూడా చెప్పాడు కదండి, లక్ష్మి తప్పు ఏం లేదని, అతనే తప్పుగా అర్థం చేసుకున్నాడని చెప్పాడు కదా అని అంటాడు గోపాల్. ఇంతలో పెద్దయ్య కలుగజేసుకొని మీరిద్దరు కాలేజీలో భార్యాభర్తలా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారన్నమాట అని మ్యాడీని నిలదీస్తాడు. ఇందులో లక్ష్మి తప్పు కూడా ఉందని మండిపడతాడు. మేము ఏ విషయం దాచాలని అనుకోలేదని, అలాగని అందరికీ చెప్పాలని కూడా అనుకోలేదని మ్యాడీ సర్ది చెప్తాడు. మెల్లో తాళి వేసుకొని వెళ్ళడం నామోషిగా ఫీల్ అవుతున్నావా అని లక్ష్మిని పెద్దాయన నిలదీస్తాడు. అలా ఏం కాదని లక్ష్మి చెప్తుండగానే ఇంద్ర కలుగజేసుకొని నువ్వేం తప్పు చేస్తున్నావో నీకు తెలుసునని, మళ్ళీ అలాంటి పొరపాటు చేయవద్దని చెప్తుంది. ఇంతలో నేనే వచ్చి కాలేజీలో మీ అందరికీ పెళ్ళయిందని చెప్తానని సూర్యనారాయణ అంటాడు. అవసరం లేదని, ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటానని మ్యాడీ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గుతాడు సూర్యనారాయణ. ఇక కాలేజీకి వెళ్లే దారిలో బైక్ ఆపి మ్యాడీ లక్ష్మిని గట్టిగా క్లాస్ పీకుతాడు. అసలు నువ్వు ఇచ్చిన చనువు వల్లే ఇంతవరకు వచ్చిందని మండిపడతాడు. నువ్వు వాడికి ఇచ్చిన అవకాశాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఇష్టానుసారంగా ఊహించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మరోసారి ఇలాంటి పొరపాటు జరిగితే సహించేది లేదని అంటాడు మ్యాడీ. చూసావు కదా తాతయ్య ఎలా కోప్పడ్డాడో అని చెప్తాడు. నాకు తెలియకుండా ఇంకోసారి వాడితో మాట్లాడినట్టు తెలిసినా, వాడు నీ దగ్గరికి వచ్చి వేషాలు వేసినా నేను అస్సలు ఊరుకోను అని అంటాడు మ్యాడీ. దీంతో లక్ష్మి సరేనని అంటుంది. ఇక మరోవైపు విక్రమ్, లక్ష్మి ఇంట్లో జరిగిన అవమానంతో విక్రమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియక త్రిష చాలా కంగారు పడుతూ ఉంటుంది. విక్రమ్కు మ్యాడీ లక్ష్మి పెళ్లి గురించి తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటుంది త్రిష. ఇంతలో విక్రమ్ అక్కడికి రావడంతో ఏం జరిగిందని అడుగుతుంది. ఇప్పుడు త్రిషకు నిజం చెప్పేస్తే మ్యాడీపై పగ తీర్చుకోవడానికి సాయం చేయదని విక్రమ్ భావిస్తాడు. అందుకే ఆమెకు అబద్ధం చెప్తాడు విక్రమ్. నేను మా అమ్మ నాన్నలతో వాళ్ళ ఇంటికి వెళ్ళానని, కాకపోతే అక్కడ లక్ష్మి మాత్రం నేనంటే ఇష్టమని చెప్పలేదు, ఇష్టం లేదని చెప్పలేదని మౌనంగా ఉండిపోయిందని, అందుకే వెనక్కి వచ్చేశామని అంటాడు విక్రమ్. విక్రమ్ అబద్ధం చెప్పాడని తెలిసిన మ్యాడీ కోసం ఊరుకుంటుంది త్రిష. అయితే లక్ష్మిని నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన విషయం వాళ్ళ తాతయ్యకి మ్యాడీకి తెలిసేలా చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది త్రిష. అలా ఎలా చేయగలమని అడగ్గా, అడవికి వెళ్ళినప్పుడు శ్రీలక్ష్మి మ్యాడీకి ఐ లవ్ యూ చెప్తుండగా విక్రమ్ అక్కడికి వచ్చినప్పుడు త్రిష తీసిన వీడియో విక్రమ్కి చూపిస్తుంది. అది చూసిన విక్రమ్ చాలా పడిపోతాడు. ఇది చాలని వాళ్ళని ఆడుకోవడానికి అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్. ఇంతలో మ్యాడీ లక్ష్మి అక్కడికి వస్తారు. ఈ లక్ష్మిని నేను ప్రేమిస్తున్నానని అందరి ముందు విక్రమ్ చెప్తాడు. దీంతో మ్యాడీకి కోపం వచ్చి విక్రమ్కు వార్నింగ్ ఇస్తాడు. అయినా లక్ష్మికి నేనంటే ఇష్టం ఉన్నప్పుడు మధ్యలో డ్రైవర్ గాడివి నీకు పనేంట్రా అని చెప్పి లక్ష్మి ఐ లవ్ యూ చెప్తున్న వీడియో మ్యాడీకి చూపుతాడు. అది చూసిన లక్ష్మి మ్యాడీ ఇద్దరు షాకుకు గురవుతారు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.